శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీ అమావాస్య తిథి. ఈ యొక్క తిథి నాడు వృశ్చిక రాశి వారి జాతకులు ఆకస్మిక శుభవార్తలు, రహస్య శుభవార్తలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. ఏం జరగబోతుంది, ఎటువంటి శుభ ఫలితాలు అయితే మీరు పొందుకోబోతూ ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు మీకే అదృష్టవంతులని అనిపిస్తుంది. అంతేకాకుండా స్త్రీ రీత్యా శుభవార్తలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారి జాతకులు మీరు తోటి వారితో కలిసి బయటికి వెళ్తారు, సినిమాకి, షికార్లకు వెళ్తారు, కుటుంబానికి సంబంధించిన సమస్యలకు కూడాను పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని ఈ రోజున కలవబోతున్నారు. ఆ వ్యక్తి రీత్యా భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం అయితే ఉండబోతుంది. ప్రియమైన వారితో ఉన్నటువంటి తేడాలు కూడా తొలగించడానికి ఈ రోజున గట్టి ప్రయత్నాలు అయితే మీరు చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ రోజున ఈ రాశి వారి యొక్క మనసులో ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని కూడాను బయటకు పెట్టే అవకాశాలు అయితే హెచ్చుగా గోచరిస్తున్నాయి. డబ్బు సంపాదించడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తారు. మరి వేరే మార్గాల ద్వారా డబ్బు మీరు సంపాదించాలి అనేటటువంటి ప్రణాళిక కూడా చేయడం జరుగుతుంది. ఎక్కువగా డబ్బు సంపాదనపై దృష్టి పెడతారు. అలాగే ఈ రాశి జాతకులకు ఈ రోజున శత్రువులు మాత్రం ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మీరు ప్రశాంతంగా ఉండరు. మీ ప్రవర్తనలో మీరు ఈ రోజున చాలా తేడా గమనిస్తారు. అలాగే అవకాశాలు కనిపిస్తాయి, కానీ కోపం కారణంగా మీ ప్రవర్తన రీత్యా ఈ రోజున అవకాశాలు పోతాయి. కోపాన్ని నియంత్రించుకోండి, బాధ్యత వహించండి. ఓపిక పట్టడం ద్వారా మాత్రమే పరిస్థితులు సానుకూలంగా సర్దుబాటు అవుతాయి. గుర్తు పెట్టుకోండి. లేకపోతే మాత్రం సర్దుబాటు కాకుండా మీ చేతుల నుంచి వచ్చిన అవకాశాలు వచ్చినట్లుగా చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు దిగజారిపోయే అవకాశాలున్నాయి. స్నేహితుల సహాయంతో పనులు జరుగుతాయి. కుటుంబంలో ఆనందం పెంచడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి. కుటుంబంలో ఆనందం పెరగడానికి ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని దరి చేరకుండా ఉండాలి అంటే గనక శత్రువుల వల్ల మరియు నరదృష్టి లాంటివి, ఈర్ష, అసూయ, ఓర్వలేనితనము ఇలాంటి నెగటివ్ ఎనర్జీ కూడా దరి చేరకుండా ఉండాలంటే ఈ రోజున ఈ పరిహారం అయితే చేయాలి. భార్యాభర్తల మధ్య గొడవలు జరగకుండా ఉండాలి అన్న, విద్యలో విద్యార్థులు ఎవరూ చక్కని విజయాన్ని సాధించాలి అన్నా కూడా, మీరు దక్కించుకోవాలి అన్నా కూడా ఈ పరిహారం చాలా ఉపకారంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కష్టాల నుండి బయటకు రాగలుగుతారు. మరి యొక్క పరిహారం ఏమిటంటే గనక 11 నల్ల మిరియాలు తీసుకోండి. ఈ రోజున ఈ అమావాస్య తిథి నాడు 11 నల్ల మిరియాల పరిహారం అంటే నల్ల మిరియాలు తీసుకుని మీరు దీపం పరిహారం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుకోగలుగుతారు. ఇందుకోసం 11 నల్ల మిరియాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఆ యొక్క ప్రమిదలో ఆవ నూనె వేయండి. ఆ తర్వాత మీరు ఏమిటంటే 2 ఒత్తులు ఒక ఒత్తిగా గావించి అందులో మీరు దీపాన్ని వెలిగించండి. ఆవ నూనె వేసి ఈ యొక్క 11 మిరియాలు కూడా అందులో వేసేయండి. మట్టి ప్రమిదలో వేసాక 2 చేతులతోటి కూడాను చక్కగా వెలిగించండి. 2 చేతులతో పట్టుకొని ఇల్లంతా కూడా కలియ తిరగండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నలుమూలలో దాక్కుని ఉన్న నరదృష్టి అంతా కూడా మటుమాయమవుతుంది. ఈ రోజున మీ యొక్క పరిస్థితులు చెక్కబడతాయి. శుభవార్తల మీద శుభవార్తలు అయితే ఖచ్చితంగా నలు దిశలో కూడా వింటారు. అన్ని రంగాల్లో కూడా మేలిమి వార్తలు వింటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.